హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతని పేరు గడాఫీ. లిబియా దేశాన్ని 40 సంవత్సరాల పాటు పాలించిన ఏకైక వ్యక్తి. అక్కడ ఎలాంటి రక్తపాతం లేకుండా ప్రజల అభిమానంతో రాజ్యాధికారాన్ని దక్కించుకున్న వ్యక్తి. మరి ఎలాంటి రక్తపాతం లేకుండా ఎన్నికైన గడాఫీ 40 సంవత్సరాల పాలన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణాలేంటి? అగ్రరాజ్యాలపైన గడాఫీ వైఖరి ఎలా ఉండేది? తర్వాత ఆయనను ఎందుకు హత్య చేశారు, ఎవరు చేశారు? ఈ విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గడాఫీ 1942 జూన్ 7వ తేదీన లిబియాలో జన్మించాడు. ఈ లిబియా ఉత్తర ఆఫ్రికాలో ఒక దేశం. 1951 డిసెంబర్ 24వ తేదీన లిబియాకు స్వాతంత్రం వచ్చింది. గడాఫీ చిన్నతనంలో అరబ్ జాతీయవాద ఉద్యమం ద్వారా ప్రభావితమయ్యాడు. ఈ గడాఫీ 1963వ సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ లిబర్టియాలో చదువు మానేసి సైన్యంలో చేరాలనుకున్నాడు. ఆ తర్వాత రాయల్ మిలిటరీ అకాడమీలో చేరాడు. 1965వ సంవత్సరంలో సైన్యంలో కమ్యూనికేషన్స్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టాడు. తర్వాత మరింత సైనిక శిక్షణ కోసం యునైటెడ్ కింగ్డమ్కు వెళ్ళి శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి లిబియాకు వచ్చాడు. ఇక 1969లో ఆపరేషన్ జెరూసలంను లాంచ్ చేసి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీరు ఉద్యమించే రెవల్యూషనరీ కమాండ్ ఆఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. 27 సంవత్సరాల వయసులోనే కమాండర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్గా బాధ్యతలు తీసుకొని అప్పటి వరకు ఉన్న రాచరిక పాలనకు చరమగీతం పాడి సెప్టెంబర్ 1, 1969లో లిబియాకు పాలకుడయ్యాడు. అలా గడాఫీ పాలన మొదలయ్యాక అతడు తీసుకున్న మొదటి నిర్ణయం లిబియాలో ఉన్న అమెరికా స్థావరాలను మూసివేయాలని నిర్ణయించుకున్నాడు. దేశంలో మద్యం అమ్మకూడదని మద్యాన్ని అమ్మడాన్ని నిషేధించాడు. అంతకుముందు అక్కడ ఉన్న గ్రెగోరియన్ క్యాలెండర్ను తీసేసి ఇస్లామిక్ను రీప్లేస్ చేశాడు. అంతేకాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను పెంచే చమురు నిక్షేపకాలపైన పూర్తి దృష్టి పెట్టాడు. ప్రపంచం మొత్తంలో ఎక్కువగా చమురు నిక్షేపాలు ఉన్న దేశాల్లో లిబియా టాప్ స్థాయిలో ఉండే విధంగా తీసుకుని వెళ్ళాడు. గడాఫీ తన పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టాడు. అప్పటి వరకు ఉన్న నీటి కష్టాన్ని చూసి ప్రజలకు నీటి సౌకర్యం కల్పించి అక్కడ వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం అందేలా చేశాడు. ఇలా ఎన్నో పథకాలతో ప్రజలతో ఎంతో మంచి పేరు సంపాదించాడు. అరబ్ దేశాలని ఒక్కటిగా చేయాలనే గడాఫీ యొక్క కోరిక. దీంతో గడాఫీ అగ్రరాజ్యాలను అదిరేలా చేశాడు. ఎలా అంటే, ఆఫ్రికా అంటే ఒక చీకటి ఖండమని అంటారు. అందుకే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా లాగా యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆఫ్రికాని ప్రతిపాదన చేయాలనుకున్నాడు. అంటే ఆఫ్రికా అంతా కూడా ఒకే దేశంగా ఉంటూ ఒకే కరెన్సీతో ఒకే సైన్యంగా ఉండాలని భావించాడు. ఆ కరెన్సీ కూడా బంగారు రూపంలోనే ఉండాలని భావించాడు. అదే గనుక జరిగితే అగ్రరాజ్యాల డాలర్ అమాంతం పడిపోతుంది. అప్పుడు అమెరికా వంటి దేశాలు అగ్రరాజ్యాలుగా కొనసాగలేవు. ఇలా అగ్రరాజ్యాలను వణికించే విధంగా కొత్త కొత్త ఆలోచనలతో గడాఫీ ముందుకు వెళ్తుంటే అగ్రరాజ్యాలు గడాఫీ మీద కన్నేశాయి. ఒకవేళ ఇతను అనుకున్నదే గనుక చేస్తే మనం అగ్రరాజ్యాలుగా కొనసాగలేమనుకొని అందుచేత అతన్ని పడగొట్టాలని అనుకున్నారు. దీనికోసం వీరు ఒక రెబల్ గ్రూప్ను తయారు చేశారు. అమెరికా ఈ రెబల్ గ్రూప్తో చేతులు కలిపి వారికి అక్రమంగా ఆయుధాలు సరఫరా చేసి అమాయకుల చావుకు కారణమయ్యారు. అయితే గడాఫీ ప్రభుత్వమే ప్రజల్ని చంపేస్తుందని, ఇక్కడ పాలన ఏమీ బాగలేదని, మొత్తం దోచుకు తింటున్నాడని ఇటువంటి మోసపూరిత సమాచారాన్ని ఇంటర్నేషనల్ మీడియా ద్వారా కథనాలను ప్రచురించారు. ప్రజలంతా దీన్ని నమ్మేలాగా చేశారు. చాలామంది ప్రజలు తిరుగుబాటు మొదలైంది. దీంతో లిబియాలో ఉన్న ప్రజల్ని కాపాడే విధంగా ప్రజల కోసం వచ్చినట్లుగా అమెరికా లిబియాలో ఇంటర్ఫీల్ అయింది. అయితే వెంటనే లిబియాని కాపాడాల్సిన బాధ్యత ఉందంటూ అమెరికా నాటో దళాన్ని లిబియాలోకి పంపింది. ఇలా ఒక పక్క రెబల్ గ్రూప్స్ను, మరోపక్క నాటో దళాలను, వీళ్ళందరినీ ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం గడాఫీకి చాలా కష్టమైంది. దీంతో 6 నెలల పాటు వాళ్ళతో పోరాటం చేశాడు. ఆ తర్వాత గడాఫీ సైన్యం అంతా కూడా చెల్లా చెదరైపోయింది. ఏ దేశ ప్రజలైతే సంతోషంగా ఉండాలి, రక్తపాతం లేకుండా ఉండాలని కోరుకున్నాడో అలాంటి వ్యక్తే రక్తపాతం సృష్టిస్తున్నాడని నిందలు వేసి ప్రజలతోనే చీకొట్టే విధంగా చేశారు. ఈ విధంగా చేసిన అగ్రరాజ్యాలు మీడియాలో ఇప్పటికీ దీని గురించి మాట్లాడలేదు. గడాఫీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఇతనికి $200 బిలియన్ ఆస్తులున్నాయి. సొంతంగా ఒక జెట్ విమానం కూడా ఉంది. ఇతను అమెరికా లాంటి దేశాలకు కూడా అక్కడున్న చారిటీలకు ఎన్నో డాలర్లను దానం చేశాడు. చివరికి గడాఫీ అక్టోబర్ 20, 2011న ఓమ్రాన్ షాబాన్ అనే ఫ్రెంచ్ గూఢాచారి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ప్రజలందరూ బాగుండాలని తలిచిన గడాఫీ చివరికి ఈ రకంగా వెన్నుపోటు వలన మరణించడం అనేది చాలా బాధాకరం.
ఇప్పటికీ చాలా కథనాలతో గడాఫియే నీచుడని చెప్తుంటారు. అసలు నిజాన్ని కప్పిపుచ్చేశారు. అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యం కోసం చేసిన పోరులో గడాఫీ లాంటి మహానాయకుడిని చంపేయబడ్డారు. ఫ్రెండ్స్, ఇలాంటి మహానుభావుల గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.